హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం. కథలు నచ్చకపోతే డబ్బులు వాపస్. ఈ స్టేట్మెంట్ వింటానే నిజంగా ఇది వ్యాపార ప్రకటన అనుకుంటారు. కానీ వ్యాపారమే తెలియని సాహితీవేత్త, మంచి మిత్రుడు, నిజంగా ఎంతో మందికి సహాయం చేసేవాడు, సహకరించేవాడు సడ్లపల్లి చిదంబరెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఆ యొక్క స్టేట్మెంట్ వెనక పెద్ద కథే ఉంటుంది. ఆ కథే ఇప్పుడు మనము మన వీడియోలో తెలుసుకుందాం. ఇది వ్యాపార ప్రకటన కాదు సుమా, నేను వ్యాపార జీవిని అంతకంటే కాదు సుమా, ఆ విషయం నా ఆత్మకథ బతుకు వెతుకులాట చదివిన అందరికీ తెలుసు అంటూ చెప్పుకుంటున్నాడు సడ్లపల్లి చిదంబరెడ్డి గారు. ఆయన మనుషుల్ని తొందరగా నమ్ముతారు. ఆయన్ని మోసం చేసే వ్యక్తులు కూడా చాలా మంది తగులుతుంటారు. అయినా అవేమీ పట్టించుకోకుండా ఆయన సహాయం అనేది నిత్యకృత్యులాగా, సహకారం అనేది ఆయన జీవితంలో ఒక భాగం లాగా చేస్తూ పోతూ ఉంటాడు. అందుకనే ఆయన కథల గురించి, ఆయనకు జరిగిన ఇన్సిడెంట్ నుంచి ఈ యొక్క వీడియోని కథనంగా చేస్తున్నాం. అయితే ఒక వ్యక్తిని నమ్మి ఈ మట్టి మొగ్గలు అంటే మనిషి కథలు ఆయన రాసినవే ఎక్కువగా ముద్రించడం జరిగిందట. అవి మిగిలిపోయాయి. త్వరలో ముద్రించబోయే మరో పుస్తకం కానీ, సడ్లపల్లి కథా పురస్కారం కోసం వస్తున్న పుస్తకాలను ఉంచుకోవడానికి కానీ చోటు చాలలేదట. మరి ఒక రచయితకి ఇది బాధాకరమైన విషయమే కదా. 450 పేజీలతో 76 కథలు, 450 రూపాయల ఈ పుస్తకంలోని కథలు ఊసపోకకు రాసినవి కావు. 2 విశ్వవిద్యాలయాల్లో ఈ కథల మీద పిహెచ్డి కోసం రీసెర్చ్ జరుగుతూ ఉంది. వాటికి కూడా మీరు రికమెండేషను, గాడ్ ఫాదరు వంటివి అంటగట్టవచ్చు. కాలం అట్లాగే ఉంది మరి అంటూ వేదన చెందుతున్నారు సడ్లపల్లి చిదంబరెడ్డి గారు. నాకు మా సడ్లపల్లి గ్రామ సరిహద్దుకు మించి బయట ప్రపంచం తెలియదు. కథల్లోని విషయం ఆధారంగా సదరు యూనివర్సిటీ ఆచార్యులు ఎన్నుకొని ఉండవచ్చు. ఇప్పటికే ఇందులోని కథలు చదివిన సాహితీ మిత్రులు స్పందించగలరు. వీటిలో కనీసం 50 కథలు మీకు నచ్చకపోతే ఆ విషయాన్ని ఇక్కడే ప్రకటిస్తే పోస్టేజీని మినహాయించి మీ డబ్బులు వాపస్ చేయగలను. ఇంతకు ఈ పుస్తకానికి మీరు 450 రూపాయలు చెల్లించవలసిన పని లేదు. కేవలం 250 రూపాయలు చెల్లిస్తే చాలు, రిజిస్టర్ పోస్టులో మీకు అందుతుంది. కొంచెం ఉదారత చూపి మీరు కళాశాలలకు కానీ, ఉన్నత పాఠశాలలకు కానీ, గ్రంథాలయాలకు కానీ కొన్ని ఎక్కువగా తీసుకొని కానుగ్గా కూడా అందజేయగలరు అంటున్నాడు సడ్లపల్లి చిదంబరెడ్డి గారు. మరి ఒక మంచి పుస్తకాన్ని జనాలకి ఇవ్వాలనే తపన ఈ యొక్క మాటల్లో ఎంత ఉందో మీరు గమనించండి. లేకపోతే ఇంట్లో పెట్టుకోవడానికి కూడా చోటు లేనంత ఇదిగా ఆయన పుస్తకాల ప్రేమికుడనే సంగతి మనకు అర్థమవుతోంది. పైగా కథా పురస్కారాలకు ప్రైజులు ప్రకటించి పుస్తకాలు ఆహ్వానించినప్పుడు అవి వస్తూ ఉంటే ఈయన రాసిన పుస్తకాలే కాకుండా కథా పురస్కారాలకు వచ్చిన వాటికి కూడా జాగా లేకపోవడం అనేది దురదృష్టకరమైనప్పటికీ ఒక రచయితకు అది చాలా బాధాకరమైన విషయం కూడా. కాబట్టే ఆయన మనసు విప్పి నిజాన్ని నిర్భయంగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ కథల అంటే మట్టి మొగ్గల కథా సంపుటిని మీరు కొనడానికి 250 రూపాయలు ఆఫర్గా ఇస్తున్నాడు. నిజంగా కథల మీద అభిమానం ఉన్నవాళ్ళు, పాఠశాలలకు, గ్రంథాలయాలకు ఇవ్వాలనుకున్న వాళ్ళు, మన మిత్రులకు పంచాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని తెప్పించుకోండి. దానివల్ల మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అన్నట్టుగా వాపసిచ్చే పరిస్థితి రాదు. ఎందుకంటే గొప్ప కథలు, విలువైన కథలు, సాహితీ విలువలు కలిగిన కథలు కాబట్టి నిర్భయంగా నిశ్చింతగా మీరు కొనుక్కోవచ్చు. ఆ 250 రూపాయలనే సమస్య కాదు, కానీ ఆ కథల వాల్యూని మనము అంచనా గట్టే స్థాయి కాదు మంది. ఖచ్చితంగా ఆ పుస్తకాల్ని కొనండి, మిత్రులకి ఇవ్వండి, పాఠశాలకు ఇవ్వండి, మీ విద్యార్థులకు ఇవ్వండి. ఆ పుస్తకం పేరే మట్టి మొగ్గలు. పేజీలు 460 ఉంటాయి. అసలు ధర 450 రూపాయలు, ప్రస్తుతం ధర 250 రూపాయలు మాత్రమే. సంప్రదించాలనుకుంటే ఈ పుస్తకాలు కావాలని ఆ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మీకు ఇస్తున్నాము. ఆ ఫోన్ నెంబరే ఇప్పుడు మీరు నోట్ చేసుకోండి. 9440073636. అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9440073636. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం.